మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నర్సారెడ్డి మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. కొత్త చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెట్పల్లి అడ్వకేట్ తునికి వేణుగోపాల్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు నేరస్తుల వైఖరి మారిపోయిందని, తదనుగుణంగా చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దోషిని నిర్దోషిగా పరిగణించడానికి కాలయాపన లేకుండా త్వరితగతిన శిక్షార్హులను చేయాలని చట్టాల యొక్క ఉద్దేశమని తెలియజేశారు. మండల ప్రజలకు జగిత్యాల పోలీస్, మల్లాపూర్ పోలీస్ వారి విజ్ఞప్తి, జూలై 1 నుంచి మీ అందరికీ తెలుసు కొత్త చట్టాలు అమలు చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగా పాత చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ రద్దయిపోయినాయి. దాని మీద గత 2023 పార్లమెంట్లో ఆమోదించబడిన బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఈ 3 చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ, ఈ 3 చట్టాలు గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లో ప్రజలకు అవగాహన, ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున మేము ఏ విలేజ్లో ప్రోగ్రామ్స్ పెడతామో ముందుగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో చెప్పిన చోట అటెండ్ అయ్యి దీని ద్వారా చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా మల్లాపూర్ పోలీస్ విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి, భారతీయ సాక్ష్య అధినియం ఎవిడెన్స్ యాక్టు, ఇవి 3 కూడా భారతీయ పరిభాషలో తీసుకోవడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేటి సమాజానికి అనుగుణంగా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చేర్చినవి డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్స్ అనేది. ఇంతకుముందు వీటికి ప్రామాణికంగా ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఇందులో కొత్తగా చేర్చింది కమ్యూనిటీ పనిష్మెంట్. బిలో 7 years ఏవైతే పనిష్మెంట్స్ ఉన్నాయో వాటిలో దీన్ని శిక్ష అమలుపరచడానికి వారిని సోషల్ సర్వీసెస్గా నియమిస్తూ వారిని శిక్ష అమలుపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏమిటంటే అబోవ్ 7 years పనిష్మెంటు 15 సంవత్సరాలు లైఫ్ టైం ఉండేది. ఇప్పుడు దాన్ని 15 సంవత్సరాల కంటే జీవితకాలం పనిష్మెంట్గా మార్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ నేటి చట్టాలు నేటి కాలానికి అనుగుణంగా చాలా మంచిగా చేర్చడం జరిగిందని